అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసు వాయిదా పడింది. ఈ ఏదైతే నర్మదారెడ్డి వెబ్సైట్ ద్వారా ఆనందే ముందుని అమ్మకం పెట్టాడో బజార్లో, దాన్ని నేను వాళ్ళ ఆనందయ్య గారు, ఆనందయ్య కొడుకు దాన్ని ఖండించారు. మేము ఆ ముందు అమ్మకానికి పెట్టలేదు, మాకు సంబంధం లేదు. దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి అతని చేత నా మీద కేసు పెట్టించాడు, తప్పుడు కేసు పెట్టించాడు. అది కోర్టులో జరుగుతుంది. ఈరోజు వాయిదాకు వచ్చాము. ఇటువంటి 18 కేసులు, 17 కేసులు ఉన్నాయి. ఒకటి నేను అఫిడవిట్లో 17 కేసులు చూపించా. ఒక్క కేసు క్వాష్ అయింది. సరే, అవన్నీ ఫేస్ చేస్తాం. అది నేను అసెంబ్లీలో మాట్లాడితే ఇతను ఇక్కడ మాజీ మంత్రి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరో ఇన్ఛార్జీలు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు కదా, వాళ్ళందరికీ, ఆ ఎమ్మెల్సీలకి, ఆ ఎంపీకి, ఆ మాజీ ఎమ్మెల్యేలకి, క్యాండిడేట్లందరికీ నేను చెప్తుండా. ఆ విషయం నేను అసెంబ్లీలో మాట్లాడితే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడింది, దరిద్రుడా అష్టు దరిద్రుడా. మొన్న కేసులో పారిపోయినాడు. TV9 హైదరాబాద్లో నువ్వు పారిపోయినావని చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడంటే ఆయన వాడిన భాష. నా సంక నాకుతాడు చంద్రమోహన్ రెడ్డి. ఈ కేసులో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది ఉంది, మీ అందరికీ పంపిస్తా. దాంట్లో ఏమన్నా నేను తప్పు మాట్లాడానా? ఆనందయ్య మందు విషయంలో ఆ రోజు మా తల్లిని తండ్రిని తిట్టాడు. నేను ఒక్క మాట చెప్తుండా, ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి, ఎంపీల నుంచి, మాజీ ఎమ్మెల్యేల నుంచి, ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా. మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను, ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా. మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు, సంకనాకుతాడు, ఈ చెత్త అసలు మా నోటి గుండా రావాలంటే కష్టంగా ఉంది. ఈ మాట్లాడిస్తా, మీరు చప్పట్లు కొట్టండి, మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి, ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి. సిగ్గుండాలా. పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికి మాలని వెనకేసుకొని వచ్చి, ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి, ఈ కేసు తప్పుడు కేసా? ఆయన సొంత మండలం పొదలకూరు, ఆయన ఊరి పక్కన వరదాపురం, అక్కడ భారీ దోపిడీ, పట్ట పొగులు, వితౌట్ మైనింగ్ లీజ్, ఆ క్వార్జీ 100 కోట్ల క్వార్జీ తవ్వకం, 14 హిటాచీలు, ఒక 30 డంపర్లు, ఒక గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్, ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు. ఇవన్నీ ఆయనకు తెలియదు. 2 బస్సుల్లో హిజ్రాలు వచ్చింది ఆయనకి తెలియదు. ఏ పాపం మీరు చెప్పేది అది. ఆయన బుద్ధిమంతుడు, ఆయన బుద్ధుడు కాకాని. అక్కడ ఈరోజు ఏమి తేలింది? వరదాపురం రుస్తుం మైన్లో తవ్విన అక్రమ క్వార్జీ తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది. అది కూడా తెలియదు ఆయనకి. ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు. ఏ పాపం తెలియదని మీరు చెప్తున్నారు. సిగ్గుందా మీకు అంట. అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్ట పెట్టుకున్నారు అంట. మీరు సిగ్గుతో తలదించుకోవాలా? మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడినాడు ఆయన? నేను మొగోడిని, నేను అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు, ఇక్కడుండా అన్నాడు. ఎక్కడికి పోయాడు? నేను పారిపోను, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు. తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. అంతకుముందు పారిపోయినాడు. నా మీద ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తులు, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, అన్ని దేశాలు. 2 నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్లో 2 నెలలు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు. 6 టీములు పనిచేస్తున్నాయంట, మాకు తెచ్చిన సమాచారం. ఎక్కడా దొరకటం లేదంట. ఇటువంటి మోసగాళ్ళు, పారిపోయే పిరికి బందులు, దోపిడీ చేసే పట్ట పొగులు, దోపిడీ చేసే దొంగలు, వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా? రోజుకో స్టేట్మెంట్. ఏమయ్యా చంద్రశేఖర్ రెడ్డి,
నీకు ఆయన చాలా బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడా? నువ్వు కూడా బుద్ధిమంతుడివి, అందుకని ఆయన బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడు. మీకు సిగ్గు శరమ ఉంటే, దమ్ము ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమను. పోలీసులకు దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు తీసుకోమను. తప్పు చేయకపోతే చెప్పమను. మీ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని. తప్పుడు కేసులు పెట్టామని చెప్తారా? అంటే ఏంటి ఇంకా అంత? అంటే రుస్తుం మైన్ వరదాపురం తాడిపత్రి పంచాయతీ పొదలకూరు మండలంలో మొగళ్ళూరులో ముదిగేడులో డేగపూడిలో ఎవరు దోచుకున్నారు? ఆయన మంత్రి, ఆయనకేం తెలీదు, అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. నేను చూసి ఓర్చుకుంటున్నాం. ఎవ్వరి గురించి మేము మాట్లాడటంలే. ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు. చేసిన పాపాలు ఒక వ్యక్తి అప్స్కాండ్ కావటం, టెలిఫోన్ దగ్గర ఉండకూడదు. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి టైంలో తప్పుడు కేసులు పెట్టారంట ఒక ఇన్ఛార్జ్ కడప జిల్లా. ఆయన చెప్తున్నాడు, అన్నా ఆ జైలైనా మేలన్నా, నన్ను మళ్ళీ జైలుకి పంపించారు. నేను అప్స్కాండ్ అయినప్పుడు పడిన బాధ పిల్లకాయలతో మాట్లాడేదానికి లేదు, నా స్నేహితులతో మాట్లాడేదానికి లేదు, ఫోన్ పక్కన పెట్టుకునేదానికి లేదు, క్రెడిట్ కార్డు వాడుకునేదానికి లేదు, ఏదన్నా సౌండ్ వస్తే భయపడి నిద్రపోము, నరకం అనుభవించాను. తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం, ఆ తర్వాత ఇంకొక కేసులో జైలుకి పోయాను, జైలే మేలు అనిపించింది. అటువంటి నరకం చూస్తున్నావు కాకానే, అటువంటి నరకం చూస్తున్నావు. నా మీద పెట్టావు, ఫస్ట్ కేసు పెట్టావు, పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలంలో పోయి కూర్చున్నా. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెరుచుకున్నారు పోలీసులు. నువ్వు 10 నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు, నేను అడుగుతున్నా. ప్రతి 10 నిమిషాలకి ఆయన అరెస్ట్ చేయండి. వాళ్ళకి దమ్ము గట్స్ రాలే, ఎందుకంటే నేను ఏ పాపం చేసిలే. రెండో కేసు పెట్టావు నర్మదారెడ్డి కేసులో, జిల్లా పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా. పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకు పోలేనని చెప్పా. ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది. రెండో కేసు పెట్టావు, వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పి. మరవన్నీ బెయిలబుల్ కేసులు పెట్టావు. చేసుకోమను, వాయిదాలకు వస్తా. మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ చెప్తున్నావు. నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు. అటువంటి పనికి మాలినోళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆయన ఉమ్మడి 10 నియోజకవర్గాలకి ఆయన నాయకుడు. అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని. జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు, దొంగతనాలు, పనికి మాలిన పనులు, తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి. సిగ్గుండాల. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి నువ్వు. మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు, కేసు పెట్టి ఎత్తి లోపలించారు. ఆ పని నువ్వు వల్లభనేని వంశీ టైంలో చేసి ఉండాలా, కాకాని గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా. నీకు లేదు. నువ్వు ఆ పనికి మాలిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా, ఎగరతా, కులకతా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నీకు ఈ గతి పట్టింది. 11 సీట్లు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు తల్లులు తండ్రుల మీద మాట్లాడినప్పుడు నువ్వు ముఖం మీద కొట్టి సస్పెండ్ చేసి ఉంటే, ఇటువంటి కనీసం ఆ వల్లభనేని వంశీ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో 4-5 సీట్లు ఏమన్నా పెరుగుండే. నీ పార్టీ అంతం కావడానికి కారణం ఇటువంటి పనికి మాలిన వాళ్ళని నువ్వు సమర్థించటం. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంత సమర్థుడంటే పారిపోయే దాంట్లో. ఇప్పుడు మెహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,000 కోట్లు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసినోడు ఈరోజు బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఇక్కడ ముంబై పేలుళ్లలో రాణాని అరెస్ట్ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి దొరకటం లేదంట. 5-6 టీములు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళిద్దరికంటే కూడా గనుడు. పారిపోయే దాంట్లో, పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నంబర్ 1. నేషనల్ కాదు, ఆ బెల్జియంలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు. బట్ కాకాని దొరకటంలా. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? ఏ స్కూల్లో నేర్చుకున్నావు? ఎవరు నీకు ట్రైనింగ్?
ఎవరు బ్యాక్గ్రౌండ్? జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ అయ్యి జైలుకి పోయాడు, కానీ నువ్వు మాత్రం దొరికేటట్లేవు. ఎవరేం చేస్తారు చెప్పండి? పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆఖరాన లుకౌట్ అంటే ఇతర దేశాలకి పారిపోతాడనే భయం కూడా పోలీసులో ఉంది. అంత చాణక్యుడు, చాకచక్యం కలిగిన వాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. దోపిడీలు, దొంగతనాలు, పారిపోవటాలు, తప్పుడు కేసులు పెట్టించడాల్లో ఆయన నంబర్ 1. కర్మ, మన కర్మ. మన నెల్లూరు జిల్లాలో అటువంటి వాళ్ళు పుట్టి పెరగటం కర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో